హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్. సారీ, ఇది మార్నింగ్ యాక్చువల్‌గా. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి ఏందంటే ఒక గెట్ రెడీ విత్ మీ అనమాట. నా సింపుల్ లైక్ బేసిక్ మేకప్ రొటీన్ చూపిస్తా. మేకప్ అంటే పెద్ద ఎక్కువ సామాన్లు ఏమి ఉండవు. మీకు యాక్చువల్లీ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తది. నేను బేసిక్‌గా స్కిన్ కేర్ అనేది బాగా ఫాలో అవుతానని. ఈ వీడియో ఏందంటే నాకు ఒక ఫంక్షన్ ఉన్నింది ఇప్పుడు. లైక్ చిన్న బారసాల ఫంక్షన్ ఉండిందనమాట మా అపార్ట్మెంట్‌లో. నేను దానికి రెడీ అయ్యి ఎలా వెళ్తాను ఏంటనేది చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ మీ అందరికీ తెలిసిందే కదా. ఈ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్తో పాటు వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఐ యూస్ ఫర్ డూయింగ్ అ సింపుల్ బేస్ మేకప్ అనమాట. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఐ యూజ్ అండి. మీరు చూసినట్టయితే ఇట్స్ కాల్డ్ కలర్ బాస్ స్పాట్లైట్ ఇల్యూమినేటింగ్ లోషన్ అనమాట. ఇది ఒక్కటే వాడతాను నేను. సో అట్లానే ఇది ఒక కాంపాక్ట్, అట్లనే ఫౌండేషన్. మీకు టైం ఉంటే ఇది ఒక్కటి రాసుకుని వెళ్ళిపోవచ్చు, లేకపోతే దీంతో కనుక ఇది యాడ్ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్ అనమాట. ఇది వచ్చేసి కలర్ బార్లో మీకు రేడియంట్ ఫౌండేషన్ అనమాట. ఇది వచ్చేసి కలర్ బార్ రెండు. అండ్ అట్లనే నేను ఇది కూడా కలర్ బార్ది 3 వాడతాను అనమాట. అట్లనే ఒక లిప్స్టిక్ అండ్ ఒక ఇట్స్ మిర్రర్ అనుకుంటున్నారు కదా, నో ఇట్స్ నాట్ ఎ మిర్రర్ అండి, ఇట్స్ అ ఐ మేకప్ అనమాట. బట్ వీ డోంట్ నీడ్ దిస్. యాక్చువల్గా ఇది క్యూట్ ఉందని చెప్పేసి మొబైల్లా ఉంటుంది. అట్లనే మిర్రర్ కోసం కొనుక్కున్నాను అనమాట ఇది. మీరు చూడొచ్చు. దాంట్లో నేను కనిపిస్తాను, ట్రైపాడ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బేసిక్ స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేసి చాలా మంది డౌట్ ఉంటుంది కదా, లైక్ ఏది ఫస్ట్ వాడాలి, ఏది సెకండ్ వాడాలని. ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను. నాకు లైక్ నేను ఎట్లా రెడీ అవుతాను. నేను ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా బాత్ చేసి వచ్చినాను. నా ఫేస్ ఇది బాత్ చేసినాక ఐ షో ఎవ్రీథింగ్, లైక్ నా హెయిర్ ఎట్లా సెట్ చేసుకుంటాను, ఎవ్రీథింగ్ ఐ షో టు ఇన్ దిస్ వీడియో అండి. ఫస్ట్ మనం ఏసీ ఆన్ చేసుకుందాం, చాలా వేడిగా ఉంది. యా. ఫస్ట్ ఏం చేయాలంటే మన హెయిర్ ముందుకు రాకుండా వీ నీడ్ టు పుట్ మన హెయిర్ ముందుకు రాకుండా మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పెక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ స్పెక్స్ అనేవి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ టేక్ అ వెట్ టిష్యూస్. మీరు వాట్ ఎవర్ యూ యూజ్, మీకు ఆల్మోస్ట్ డర్ట్ ఉంటూనే ఉంటుంది, మీరు అంత ఏం దాని చేస్తారు. అయిపోయిన నా టిష్యూస్ కూడా ఐ యూస్ బాగా వాడతాను టిష్యూస్ నేను. జస్ట్ టేక్ వన్ వెట్ టిష్యూ అండి అండ్ వైప్ ఇట్ ఆఫ్ యువర్ ఫేస్. మంచిగా మీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాగ్స్ వచ్చి అంత బాగా డస్ట్ ఉంటుందో. అవి మంచిగా ఫేస్ అంతా, లిప్స్ కానివ్వండి, చీక్స్ కానీ, నెక్ ఏరియా, ఈ పైన మొత్తం ఇదంతా కూడా మంచిగా వైప్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇంకేం లేకుండా వైప్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు ఇంకా డర్ట్గా ఉంటుంది. మంచిగా చేసుకున్నాక జస్ట్ గివ్ ఇట్ 2 minutes టు డ్రై ఇట్ అండి. బేసిక్గా ఏ మేకప్ వేసుకునే కన్నా ముందు వీ నీడ్ టు ఫాలో ద బేసిక్ స్కిన్ కేర్ అనమాట. మనం డైలీ ఏదైతే ఫాలో అవుతామో అది ఫాలో అవ్వాలి. నేను మీకు చెప్తాను, లైక్ నేను ఎట్లా చేసుకుంటానంటే మేబీ డిఫరెంట్ వాట్ ఎవర్ ఇట్ స్కిన్ కేర్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, ఎవరి రొటీన్ వాళ్ళకు ఉంటుంది. ఇట్ జస్ట్ నా రొటీన్ అన్నమాట. హౌ ఐ డూ ద థింగ్స్ ఓవర్ దేర్ అనేది ఈ వీడియో అనమాట. కొంచెం మంచిగా డ్రై అవుతుంది. తగ్గించి పెడదాం వేసి ఇంకా. యా. ఇట్లా మంచిగా డ్రై అయిపోయింది ఇది, మీరు చూడొచ్చు ఇప్పుడు. ఇట్లా డ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టెప్ టేక్ అ టోనర్. మీకు ఎప్పుడు చెప్తాం కదా, మనకి మామూలు రోజ్ వాటర్ ఇంకా ఏమైనా మన బడ్జెట్ ఫ్రెండ్లీ, మన అఫోర్డబుల్ చేసిన దాంట్లో మనం వాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే మామూలు టోనర్ మనం స్ప్రే కాకుండా మిగిలింది ఏమైనా వాడితేనే మనం కాటన్ ప్యాడ్ తీసుకుని ఇట్లా చేసుకుంటాం అనమాట. బీయింగ్ ఇది ఏమవుతుంది అంటే, ఇట్లా మనం స్ప్రే చేయడం వల్ల ఆటోమేటిక్గా ఒక 1 to 2 minutesకి హార్డ్లీ అది ఇట్లా మన ఫేస్లో పెనిట్రేట్ అయిపోతుంది అనమాట. లైక్ ముందు చెప్పినట్టు ఎప్పుడైనా సరే జస్ట్ గివ్ ఇట్ 1 to 2 minutes టైం అండి. ఆ ప్రోడక్ట్ మనం ఫేస్లో కొంచెం డ్రై అవ్వడానికి టైం తీసుకొనివ్వండి. అంతేగాని వెంటనే వేస్తే అది యూజ్లెస్. ఇంకా మీరు యూజ్ చేస్తే సరే కాదు, మీకు రిజల్ట్ ఉండదు అనమాట. జస్ట్ ఇట్లా మీరు చూడొచ్చు, ఇట్లా మొత్తం డ్రై అయిపోయింది. అప్పుడే దగ్గర కదా స్ప్రే చేశాను. జస్ట్ ఇట్లా ఒక్కసారి మీ సాటిస్ఫాక్షన్ కోసం అయ్యింది అది టెస్ట్ కూడా జస్ట్ టచ్ ఇట్ అవుట్. యా. అయిపోయింది ఇది. అయిపోయినాక నెక్స్ట్ యాజ్ యూజువల్ మన విటమిన్ సి సీరం ఉంది కదా, విటమిన్ సి డెర్మాకో విటమిన్ సి సీరంని మనం యూజ్ చేసుకున్నాం. యాజ్ యూజువల్గా take a 3 drops, one on the chin,
వన్ ఆన్ ద చిన్, వన్ ఆన్ ద చీక్, అందర్ ఆన్ ద చీక్, అందర్ అంతే. సో అయిపోయినాక దీన్ని కూడా మంచిగా ఇట్లా ప్యాడ్ రైట్ మిగిలితే ఇట్లా నెక్ కూడా. సో చాలా మంది చేసే మిస్టేక్ అన్నట్టు టు ఇగ్నోర్ నెక్ పార్ట్. చాలా వరకు స్కిన్ కేరే కానీ ఫేస్ ప్యాక్స్ కూడా చాలా మంది నేను చూసిన అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఓన్లీ ఫేస్కి అప్లై చేస్తారు. ఆ నెక్ కూడా ఉంటేనే మనకు మేకప్ వేసుకుంటే తెలుస్తుంది, లైక్ లైవ్లీగా ఉంటుంది అనమాట. సో డోంట్ స్కిప్ నెక్ పార్ట్ అండి. సో ఇట్లా మంచిగా అయిపోయింది. సో మంచిగా దీనికి ఒక 1 to 2 minutes టైం ఇవ్వండి. సో ఇంకా మీకు ఏమైనా డిఐవేస్ కావాలి అంటే లైక్ ఫేస్ ప్యాక్స్ కానీ హెయిర్ ప్యాక్ ఏమైనా సరే కామెంట్ చేయండి దీని గురించి, లైక్ ట్యాన్ ప్యాక్ కానీ నేను మీకు చెప్తాను. ఆల్రెడీ ఫ్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను, స్కిన్ కేర్ కానీ ఇంకా నా ఫేస్ ప్యాక్ ఒక కేసర్ ఫేస్ ప్యాక్ రీసెంట్గా అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు, దానికి కూడా మంచి గ్లో వస్తుంది. సో అట్లానే ఇంకా ఏమైనా మీకు కావాలి వీడియోస్ అంటే చెప్పండి, డెఫినెట్లీ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఫ్రమ్ మై వర్క్ డెఫినెట్లీ నేను చేస్తాను. సో ఇది ఏంటంటే మనకు తెలిసింది కొంచెం నలుగురికి చెప్పడం, అట్లానే ఎప్పుడైనా ఒక 5-10 years తర్వాత మళ్ళీ వీడియోస్ చూసుకుంటే యాక్చువల్లీ ఇదేంటంటే నా వీడియోస్ నేను చేస్తానంటే ఎవరికి తెలియదు అనమాట, నా ఫ్యామిలీలోనే కాదు, ఈవెన్ మై హస్బెండ్ డజంట్ నో దాట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, లైక్ ఏదో సరదాగా అనమాట. సో ఎవరికి తెలియదు అనమాట. ఆల్మోస్ట్ ఇంతకుముందు అన్ని ప్రైవేట్లో ఉండేవి, జస్ట్ నవ్ ఐ గాట్ టు మేడ్ ఫ్యూ వీడియోస్ పబ్లిక్ అనమాట. సో లెట్స్ సీ, ఏదో పెద్ద మానిటైజేషన్ అయిపోతుంది, ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతామని కాదు, కానీ జస్ట్ అవుట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి. సో 4 రోజుల టైం లేకపోతే మనం ఎట్లైనా చేయలేం. సో మన సీరం డ్రై అయిపోయింది, విల్ టేక్ అ మాయిశ్చరైజర్ అండి. జస్ట్ పీసెస్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్లే పీసెస్ తీసుకొని just do it like this, rub off on your palms and apply to the face. Check it out, even ga spread ayinదో ledo. Yeah, perfect. సో దీనికి కూడా అంతే, మాయిశ్చరైజర్ కూడా గివ్ ఇట్ 1 to 2 minutes ఆఫ్ టైం ఇస్తే అది మొత్తం అంత ఇట్లా ఫేస్కి మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. పిగ్మెంటేషన్ అనేది కూడా నేను చాలా వాడుతున్నానండి, బేసిక్గా ముందుతో కంపేర్ చేస్తే పిగ్మెంటేషన్ కూడా చాలా బెటర్. అదేం లేదు, బేసిక్ డిఐవై థింగే, లైక్ మనకి పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుతోనే నేను చేస్తానమాట. పసుపు హనీ కానీ లేకపోతే కాఫీ ప్యాక్ అని చేస్తాను. ఈవెన్ అండర్ ఐస్కి కూడా మనం ప్యాక్ అనేది వాడచ్చు, హోమ్ మేడ్. ఖచ్చితంగా టైం అయితే పడుతుంది, ఓవర్ నైట్లో ఒక నైట్లో అయితే అయిపోతుంది, కానీ బట్ డెఫినెట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ బిలీవ్ అనమాట కొంచెం, ఎందుకంటే కంపేర్ విత్ బయటంతా కంపేర్ చేస్తే కొంచెం హోమ్ మేడ్ రెమెడీస్ బెటర్ కదా. సో లెట్ ఇట్ గెట్ డ్రై అండి. సో ఐబ్రోస్ చేపియాలి. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను March 4th షూట్ చేస్తున్నాను, మేబీ ఈరోజు అప్లోడ్ చేస్తాను. March 9th మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడిది, మా మరిది ఎంగేజ్మెంట్ ఉందనమాట. సో దానికి ఐబ్రోస్ చేపియాలి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. ఏమైనా గెట్ రెడీ విత్ మీ కానీ ఆర్ ఎల్స్ వాట్ ఏ ప్యాక్, ఈ మధ్యన చేస్తున్నారు కదా అందరూ వీడియోస్, వాట్ ఏ ప్యాక్ ఫర్ మై మరిదీస్ ఎంగేజ్మెంట్ బ్లా బ్లా బ్లా, అట్లా వీడియోస్ ఏమైనా చేద్దాం మనం కూడా, కొంచెం ఇంట్రెస్టింగ్గా. సో ఇట్లా మొత్తం ఫేస్ అంతా డ్రై అయిపోయింది కదా. సో నా దగ్గర 2 ఉంటాయండి సన్ స్క్రీన్స్, లైక్ డైలీ వాడడానికి ఇది, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది వాడతాను అనమాట. ఇదేంటంటే టింట్ హింట్ అనమాట. ఇది మామూలు జనరల్గా విటమిన్ సి, ఇది వచ్చేసి సెంట్ బొటానికా వాడిది. ఇది మనకి 650 పడుతుంది, అరౌండ్ కాస్ట్ 650 పడుతుంది. ఇది వచ్చేసి లాక్మీ సన్ ఎక్స్పర్ట్ టింట్ హింట్ అనమాట. సో ఇది 600 పడుతుంది. ఇది వచ్చేసి ఎంత ml, 100 ml అనుకుంటే, ఇది 100 ml అండి, ఇది 120 ml. సో యాక్చువల్గా నేను ఇంట్లో ఉంటే నేను ఇది వాడతాను, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్ ప్రాబ్లీ ఇదే వాడతాను ఇంట్లో ఉంటే. సో నేను బయటికి వెళ్తే మాత్రం, బయటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా, సో కొంచెం ఇది షేడ్ వచ్చింది అనమాట, కొంచెం హింట్ లైక్ టింట్ షేడ్ వస్తుంది. సో ఇప్పుడు బయటికి వెళ్తాం కదా ఫంక్షన్కి, సో ఇట్లా తీసుకుని కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఇట్లా 2 fingers క్లోజ్ ఇట్, పుట్ ఇట్ బ్యాక్. ఈ 2 fingers తీసుకొని ఇట్లా జస్ట్ గివ్ ఇట్ జెంటిల్ స్ట్రోక్స్. అంటే నాకు ఇప్పుడు అది మిర్రర్ పట్టుకోవడం కాకపోతే అనమాట, అందుకు. సో రబ్ ఇట్ ఆఫ్ యువర్ పామ్స్, మొత్తం రబ్ చేసి, చేతులకి ఏం లేదు కదా ఇంకా. ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను ఎప్పుడు బ్లెండర్తో చేస్తాను, బ్లెండర్ కలిపి లేదు, ఇప్పుడే పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్. బ్లెండర్తో ఏంటంటే నీకు మంచిగా క్లియర్గా వస్తుంది అన్నమాట.
ఇదంతా కూడా జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్ అండి అది అది బ్లెండ్ అవ్వడానికి. లేదంటే మీకు ఇట్లా వైట్ కాస్ట్గానే ఉండిపోతుంది మీరు మీకు టైం ఇవ్వకపోతే దానికి. ఇదైతే మ్యాక్సిమం 25 to 30 minutes అయిపోతుంది అండి. నా బేసిక్ మేకప్ కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఎందుకంటే మనకు అంత అవైలబుల్ ప్రొడక్ట్స్ ఏం కాదు కదా. సో మీరు చూడొచ్చు ఒక రకమైన షేడ్ వస్తుంది ఆబ్వియస్లీ దీంతో, ఇది వాడడం వల్లే కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుంది. సో అట్లా సో గివ్ ఇట్ సమ్ టైం అంటే కొంచెం సన్స్క్రీన్ కొంచెం టైం పడుతుంది అది మొత్తం మనకి లైక్ ఫేస్లో కొంచెం పెనిట్రేట్ అవ్వడానికి. సో అది సో మంచి కుర్తా లైక్ ఒక చుడిదార్ వేసుకున్నాను అనమాట. ఐ షో యూ హౌ ఐ స్టైల్ అనేది కూడా. సో దిస్ హౌ అబౌట్ మై ఫేస్, గెట్ సమ్ టైమ్ టు డ్రై. సో మీకు అట్లనే నా హెయిర్ కూడా చూపిస్తాను, ఎప్పుడు హెయిర్స్కి రెమెడీస్ కానీ చేయలేదు కదా. సో దిస్ ఈజ్ మై హెయిర్ అండి. సో యూజ్ టు కట్ ఇట్ మోర్ ఆఫెన్ అనమాట. ఎప్పుడు షార్ట్ లెంత్ ఉండడానికి ప్రిఫర్ చేస్తానమాట. యాక్చువల్లీ మీరు మీ మేకప్ అంతా కూడా మీ హెయిర్ స్టైల్గా చాలా ఎలివేట్ అవుతుందని నేను నమ్ముతానమాట. సో మీరు చూడొచ్చు ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకి ఇట్లా హెయిర్ మంచిగా వేసుకుంటే, ఆర్ ఎల్స్ మీకు అదే మేకప్ ఇట్లా మీరు బన్ పెట్టేస్తే మీకు ఎట్లా ఉంటుంది మీరు చూడొచ్చు. సో అయినా సరే ఇట్స్ ఆల్ మేక్ సెన్స్ అండి. మన హెయిర్ విల్ ప్లేస్ మెజారిటీ అండ్ మేజర్ రోల్ ఇన్ ఆర్ మేకప్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. సో ఇది నాకు ప్రస్తుతం ఉన్న హెయిర్ లెంత్ వాల్యూమ్ అనమాట. సో ఇట్లా మేము రీసెంట్గా ఇది మార్చ్ కదా, మేము రీసెంట్గా ఎప్పుడు హెయిర్ కట్ చేయించిన అంటే అక్టోబర్లో వి వెంట్ ఫర్ దుబాయ్ ట్రిప్ అండి. సో అప్పుడు నేను కట్ చేయించిన. సో మళ్ళీ ఇంక సమ్మర్ వస్తుంది కాబట్టి చూడాలి లైక్ వెదర్ ఐ నీడ్ టు గ్రో ఇట్ ఆర్ నాట్, బికాస్ పెళ్ళి ఒకటి ఉందని చెప్పాను కదా. సో బేసికలీ ఇప్పుడు జడ అయితే రాదు నాకు ఈ కట్ వల్ల. సో బేసికలీ చూడాలి, పెళ్ళికి చుట్టూ కావాలి కాబట్టి ఇంక సమ్మర్ అయిపోయినా కట్ చేయాలి. సో లెట్ పుట్ ఇట్ బ్యాక్ అండ్ చెక్ అండి ఇప్పుడు అది డ్రై అయ్యిందో లేదో. యా ఇంకొక 1 minute 1 to 2 minutes టైం అది డ్రై అవ్వడానికి. సో ఇది వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందామండి. ఇది వచ్చేసి కలర్ బాల్ ఇల్యూమినేటింగ్ లోషన్ అండి. నేను ఇది ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ బాటిల్ అనమాట లాస్ట్ 2 to 3 yearsలో. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. జస్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ పీసెస్ అని తీసుకుని ఇన్ కేస్ మీకు ఫౌండేషన్ కావాలి అంటే ఈ ఫౌండేషన్తో పాటు జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అండి, చాలా బాగుంటుంది. జస్ట్ ట్రై చేయండి. సారీ ఒక్క నిమిషం. యా ఐ జస్ట్ గాట్ మై బ్లెండర్ బ్యాక్ అండి. సో బ్లెండర్ ఏంటంటే బ్లెండర్ కదా, సో మన నేను ఒకసారి వాటర్లో స్క్వీజ్ చేసి తెచ్చుకోవాలన్నమాట. సడన్గా గుర్తుకొచ్చింది అనమాట బ్లెండర్ రూమ్లో ఉంది, సో అందుకు వెళ్ళాను. సో యాక్చువల్గా బ్లెండర్ని ఏం చేయాలంటే జస్ట్ మన వాటర్లో తీసుకుని జస్ట్ సోక్ చేసి మనం అప్లై చేసే ముందు జస్ట్ ఇట్లా వాటర్ ఏం లేకుండా చూసుకోండి, మేక్ షూర్ బికాస్ మళ్ళీ మిస్ అవుతుంది. సో ప్రస్తుతానికి డ్రై అయిపోయింది అంతా. సో ఐ డోంట్ వాంట్ లైక్ దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి కలర్ బార్ కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 950 ఎంతో పడుతుంది. బట్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే ఇప్పుడు మొత్తం మన సన్ స్క్రీన్తో ఎప్పుడు సరే మన స్కిన్ కేర్ అయిపోతుంది అనమాట. సో వెన్ ఎవర్ లైక్ ముందు చెప్పినట్టుగా మిగిలిన వాళ్ళు లైక్ ఐ క్రీమ్ వాడతారు, ఆర్ఎల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళ క్రీమ్స్ వాడతారు. బట్ నేను వాడేది అయితే ఇదేనండి. బేసిక్ టోనర్, తర్వాత సీరం, తర్వాత సన్ స్క్రీన్, తర్వాత మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్. దిస్ ఆల్ ద 4 products ఐ యూజ్ ఫర్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ అండి. సో మేకప్కి వచ్చేస్తే ఫస్ట్ ఇట్లా సన్ స్క్రీన్ రాసుకుని మంచిగా అంతా అయిపోయినాక ఐ విల్ టేక్ సమ్ ఇల్యూమినేటింగ్ లోషన్ అండి. సో సన్ స్క్రీన్ తర్వాత అప్లై చేయాలి దాన్ని. దీనికి ఇక్కడ మొత్తం క్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంక ఇట్లా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా. సో జస్ట్ పుట్ ఇట్ బ్యాక్ ఒకసారి ఇట్లా చేసి గివ్ ఇట్ కొంచెం ఒక పీసెస్ అంతా సరిపోతుంది. సరిపోయినాక రిమూవ్ యువర్ స్పెక్ట్స్, టేక్ అ బ్లెండర్, టిప్తో తీసుకుని ఇట్లా జస్ట్ అప్లై ఇట్. ఫుల్ తీసేసుకోండి. ఇంకా మీరు చూడొచ్చు ఇట్లా జస్ట్ ఇట్లా ప్యాట్రీ చేయండి సరిపోతుంది. మొత్తం అంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్యాట్రీ చేయండి చాలు. మీరు చూడొచ్చు పింక్ కలర్ దాంట్లో వస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా ప్యాట్రీ అంతే. నో నీడ్ టు రబ్ అండ్ నో నీడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అండి. జస్ట్ ప్యాట్రీ ఇట్లా. సో మిగిలిపోయిన సాలిడ్ ఉంటుంది మన చేతికి ఉంటుంది, బ్లెండర్ కూడా ఉంటుంది. సో దాన్ని ఇట్లా మొత్తం ఓవర్ నెక్ పార్ట్ జస్ట్ ప్యాడ్ డ్రై అంటారు దీన్ని. జస్ట్ ఇట్లా ప్యాడ్ చేస్తే సరిపోతుంది. నూనె ఇట్లా బర్రగా అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ప్యాడ్ డ్రై చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇట్లా మీరు మంచిగా ప్యాడ్ డ్రై చేస్తే సరిపోతుంది అంతా.
మీరు చూడొచ్చు అప్పుడే మీకు స్కిన్లో మీకు తేడా ఇమీడియట్గా తెలుస్తుంది లోషన్ రాయడం వల్ల. యా సో దీనికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. యాజ్ యూజువల్ మనం రాసినాం కాబట్టి. సో ఇదంతా అయిపోయింది కదా, జస్ట్ చూడొచ్చు మీరు ఫేస్ని. సో ఇట్లా సో గివ్ ఇట్ సమ్ టైమ్ అండి, అది కొంచెం మంచిగా బ్లెండ్ అవ్వడానికి. మీన్ వైల్ ఐ యూజ్ దిస్ టైమ్ ఆల్సో అనమాట, బికాస్ మాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మీకు మనం బయటకు వెళ్ళిన ప్రతి 1 minute కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దట్టు వీకెండ్ టైమ్స్లో నాకు ఏమైనా ఫంక్షన్స్ చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే అటు ఆఫీస్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఇటు ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, ఎందుకంటే వీ కాంట్ నెగ్లెక్ట్ దట్ అండ్ వీ కాంట్ నెగ్లెక్ట్ దిస్ టూ కదా. సో ఇట్లా మంచిగా లోషన్ రాసుకుంటాను ఈ లోపల కాళ్ళకి చేతులకి. సో అయిపోయింది. సో లోషన్ అనేది ఏ టైం అయినా చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి, వెదర్ ఇట్ ఈస్ సమ్మర్ కానివ్వండి ఆర్ వింటర్ కానివ్వండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, బికాస్ కొంచెం స్కిన్ మంచిగా ఉంటుంది. అంతకు మించి పెద్ద చేంజెస్ ఏమన్నా ఓవర్ నైట్ చేంజెస్ అయిపోతాయి ఏం కాదు, కానీ జస్ట్ చేంజెస్ వస్తాయి. చేంజెస్ వస్తాయి. సో ఇది నా లోషన్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా మీకు లుక్ ఉంచేసుకున్నట్టయితే ఇట్స్ ఓకే, ఇది ఒక్కటే యూస్ చేయొచ్చు. లేదు మీకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే జస్ట్ యూస్ దిస్ అనమాట. నేను మీకు చూపిస్తాను దీనికి డిఫరెన్స్ ఏముంటుందో. ఇది కదా ఇప్పుడు నేను యూస్ చేసేది. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇట్లా, ఇది వచ్చేసి కలర్ బాత్ రేడియంట్ ఫౌండేషన్ అండి. దీని కాస్ట్ అరౌండ్ 1200 ఎంతో ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా అంతే, జస్ట్ ఇట్లా మనం ఉంటుంది కదా క్యాప్ తీసి నో నీడ్ టు డూ అనమాట, జస్ట్ ఇట్లా ప్రెస్ సరిపోతుంది. జస్ట్ గివ్ ఇట్ జెంటిల్ ప్రెస్ అనమాట. ఇట్లా జెంటిల్ ప్రెస్ చేసి, ఇది డ్రై అయిపోయింది ఇది. సో టేక్ దిస్ అమౌంట్ తీసుకొని సరిపోతుంది. జస్ట్ గివ్ ఇట్, ఇక్కడ జస్ట్ అంటించండి అంతే. జస్ట్ ఇట్లా జస్ట్ బ్లెండ్ చేయండి దాన్ని మొత్తం. బ్లెండర్ తీసుకుని ఇట్లా ఇట్లా మొత్తం మంచిగా ఇట్లా ప్యాడ్ డ్రై చేసినప్పుడు కొంచెం తొందరగా డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఇట్లా చాలా చిన్న అమౌంట్ తీసుకోలేదంటే దయ్యంలా కనిపిస్తాం మనం. సో బ్లెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకు కొంచెం వైట్ కాస్ట్ వచ్చినా సరే అది బ్లెండ్ అయినాక మంచిగా కనిపిస్తుంది. నో నీడ్ టు వర్రీ ఆల్ దోస్ అండి. సో ఇట్లా అది వాడితే ఇట్లా ఉంటుంది, ఇది వాడితే ఇట్లా ఉంటుంది అనమాట. చూపించినాకే వేసినాను. సో ఓవర్గా అనిపిస్తే తుడిచేస్తాం మళ్ళీ, ఏం కాదు, మళ్ళీ సింపుల్ రెడీ అయిపోయి వెళ్తా పైకి. జస్ట్ కొంచెం టైం దొరికింది నాకు ఇప్పుడు వర్క్ నుంచి అని చెప్పేసి ఐ జస్ట్ డూయింగ్ దిస్ వీడియో అనమాట. సో ఇట్లా మీకు కొంచెం ముందు భయంకరంగా ఉన్న ఆ తర్వాత ఇట్ విల్ టేక్ అనమాట. బట్ జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్ అండి అంతే. ఇప్పుడు చూద్దాం. సో యా, సో ఇట్లా మంచిగా వేసేసేయండి దీన్ని. సో అట్లనే దీన్ని కూడా కొంచెం ఆరే టైం ఇవ్వండి. మనకి ఇంకన్నా బ్లాక్గా కానీ ఎక్కడైనా ఏమైనా ఉంటే మనం ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి బయట మీకు మంచిగా అనిపిస్తుంది, బట్ వీడియోలో కొంచెం బ్లాక్గా అనిపించినట్టు అనిపిస్తుంది, బట్ బయట అయితే మంచిగానే ఉంది. సో దీనివల్ల మొత్తం హోల్ స్కిన్ ఫేస్ అనేది మారిపోతుంది అనమాట, మీరు చూడొచ్చు. సో ముందుకి వెనక్కి డిఫరెన్స్ మీరు వీడియోలో ముందు నుంచి చూస్తే తెలుస్తుంది మీకు. సో ఇది అయిపోయింది. సో అయిపోయినాక అలాగే పుట్ ఇట్ బ్యాక్ ద థింగ్స్ వేర్ ట్రై టు కట్. సో ఒకసారి మనకి డ్రై అవుతుంది అన్నప్పుడు ఏంటంటే అప్పుడే మనం ఇట్లా బ్రష్ బట్టి ఒకసారి ఇట్లా అంటే ఏమైనా ఎక్సెస్ ఏమైనా పౌడర్ స్టిక్కీగా ఉన్నా ఏమైనా చేస్తే పోతుంది అనమాట.
సో జస్ట్ గివ్ ఇట్ ట్రై. మీరు చూడొచ్చు ఇక్కడ పైన కొంచెం ఎక్కువగా అనిపించింది. జస్ట్ ఇట్లా 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 చేస్తే మొత్తం అది బ్లెండ్ అయిపోతుంది అనమాట మన ఫేస్లోకి. సో ఇట్లా నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ కాంపాక్ట్ ఎప్పుడు కూడా ఈ వాడు ఇస్తాడు కదా, మన కాంపాక్ట్ వచ్చేది కూడా కలర్ బార్ వాడతా, వాడు ఇచ్చేస్తాడు కదా, అది దాంట్లో ఎప్పుడు వాడకండి, బికాస్ ఇట్ లీవ్స్ అస్ అ క్యాస్ట్ ఆన్ అవర్ ఫేస్. సో ఏం చేస్తారంటే జస్ట్ టేక్ అ బ్రష్, ఇలా ఇట్లా 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 జస్ట్ ఇట్లా అప్లై చేసి జస్ట్ ట్యాప్ చేసి ఇట్లా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా పోతుంది కదా, జస్ట్ టేక్ అవుట్ అ మిర్రర్ అండ్ మంచిగా ఇక్కడ అప్లై చేయండి అంతే. చీక్స్తో స్టార్ట్ చేయండి, లిప్ బెటర్, చీక్స్ ఇట్లా యా. సో అంతే, అట్ వోంట్ టేక్ మచ్ టైం. ఆల్రెడీ మనం రాసాం కాబట్టి ఎక్కువ తీసుకోలేదు, బేసిక్గా కొంచెం తీసుకున్నాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెన్స్ ఇప్పటికి అప్పటికి. యా. సో ఏమైనా మిగిలితే ఎక్స్ట్రా ఇక్కడ రాసేసేయచ్చు. సో యా అంతే, ఇది అయిపోయింది. సో మనం ఏమైనా సెట్ చేసుకోవాలి అంటే నేను కొంచెం లైట్గా బేబీ పౌడర్ వాడతాను అనమాట. ఇది కొంచెం ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. సో ఇంకా కొంచెం మంచిగా కనిపించడానికి ఐ యూస్ సమ్ బేబీ పౌడర్ అనమాట. జస్ట్ బేబీ పౌడర్ తీసుకుని జస్ట్ ఏమైనా అంటే కొంచెం ఎక్స్ట్రా జస్ట్ మనకు ఒక ఇట్లా తీసుకుని, అదేంటంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట అంతే. యా, ఇది చూడొచ్చు మీకు ఇప్పుడు తెలిసిపోతుంది, వెట్టగా లేకుండా డ్రైగా అయిపోయింది. సో వీఆర్ ఆల్ సెట్ టు గో. ఓకే. యా, నెక్స్ట్ వచ్చేసి లాప్లేవర్ లిప్స్టిక్. సో నేను వచ్చేసి మెబ్లిన్ వాడతాను. మెబ్లిన్ న్యూయార్క్ కలర్ ఇంట్రెస్ట్ కనబడి వచ్చేసి హై కవరేజ్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇది మిస్టిక్ మావ్ షేడ్. యా, ఇది మిస్టిక్ మావ్ షేడ్ మీరు చూడొచ్చు. సో ఇది నేను వాడతాను ఎప్పటి నుంచో కూడా. ఇంకా లిక్విడ్ లిప్స్టిక్స్ ఉంటాయి కానీ ఇది రెగ్యులర్గా ఇది వాడతారనమాట. సో వాట్ వీల్ డూ జనరల్గా అయితే ఇట్లా లిప్స్టిక్ అనేది మొత్తం హోల్ ఫేస్ లుక్కే మార్చేస్తుంది మేకప్ తర్వాత. నేను మీకు లిప్స్టిక్ హ్యాక్స్ చెప్తా. సో ఇట్లా అయిపోయింది కదా, మనకి ఇప్పుడు ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా ఏదన్నా, అప్పుడు ఏం చేస్తారంటే ఇంత మీరు వాటిని టిష్యూ ఉంటుంది కదా ఫేస్ వాష్కి, ఫేస్ తొడడానికి అది టిష్యూని ఇట్లా పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. సక్సెస్ ఏమన్నా ఉంటే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు అది లైట్గా అనిపిస్తుంది, స్టిల్ సైడ్స్కి ఉంటుంది కదా మీకు ఉన్నట్టు. సో యూ కెన్ టేక్ జస్ట్ దిస్ టిష్యూ, మీ టంగ్తో ఇట్లా పెట్టండి, వైప్ ఇట్ ఆఫ్. వైప్ చేసేసినాక జస్ట్ ఇందాక పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ ఆల్రెడీ బ్రష్కి ఉంటుంది పౌడర్. అంతే, ఎందుకంటే మనకు కొంచెం ఎక్సెస్ అవుతుంది కదా, మీరు చూడొచ్చు. తుడి చేసిన దాన్ని, దట్స్ ఇట్ అండి. సో మన దగ్గర ఇంకా బ్రష్ వచ్చి మేకప్ బ్రషెస్ అనమాట. సో ఇట్లా మనకి ఏమైనా ఫైనల్గా మనం చూడాలి చెయ్యాలి అన్నప్పుడు జస్ట్ టేక్ దిస్, మనం మంచిగా బ్లెండ్ అనేది చూసుకుంటాం అనమాట. సో ఇట్లా ఓవరాల్ ఫేస్ నేను మీకు చూపిస్తాను హౌ వైల్ డూ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేది. జస్ట్ ఐ జస్ట్ టర్న్ ద వీడియో అండి. ఒక్క నిమిషం. యా, సో అయిపోయింది. సో జస్ట్ పుట్ సమ్ టిక్లీ అండ్ గెట్ డన్. సో లిప్ బామ్ లిప్స్టిక్ వేసినాం కదా, వేసినాక ఐ యూస్ దిస్ నివియా లిప్ బామ్ అండి. సో ఈ నివియా లిప్ బామ్ తీసుకుని జస్ట్ ఒక లేయర్ వేయండి, వచ్చి సరిపోతుంది అని, కొంచెం ఎక్స్ట్రా గ్లాసీనెస్ కోసం.
సో ముందే మీరు లిప్ స్టిక్ లిప్ బామ్ వేస్తున్నారు అనుకోండి, లిప్స్ అసలు అతుక్కోదనమాట. సో ఇది నా ఫైనల్ మేకప్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్స్ అండి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇట్లా, సో ఇది ఫైనల్ కదా. సో ఇప్పుడు మనం హెయిర్ వేసుకుందాం. సో ఫస్ట్ చిన్న స్టిక్కర్ పెట్టేసుకుందాం, మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ స్టిక్కర్. యా, సో పింక్ స్టిక్కర్ ఫాలోడ్ బై చిన్న బ్లాక్ బిట్స్ వేసుకుందాం. సో బీయింగ్ ట్రెడిషనల్ ఫంక్షన్ కదా, సో ఇట్ లుక్స్ క్యూట్. సో ఒక చిన్న బ్లాక్ బీట్స్. నౌ లెట్స్ సెట్ అవర్ హెయిర్. సో హెయిర్ క్యాజర్ చెప్పినట్టు నేను నీమ్ కుంప్ వాడతానండి. సో ఫస్ట్ నీమ్ కుంప్ తీసుకుని ఫస్ట్ చిక్కులు లేకుండా తీసుకుందాం మనం, ఎందుకంటే చిక్కులు ఉన్నాయనుకోండి జుట్టు అంతా పాడైపోతుంది. సో యా, దిస్ ఇస్ హౌ ఈ లుక్ అనమాట. చిక్కులు ఏం లేవు. నెక్స్ట్ ఒక హెయిర్ కాంప్ తీసుకొని ఐ విల్ డూ ఇట్ ఓవర్ హియర్ అండి, ఈజీ ఫర్ మీ కంటిన్యూకి. సో ఇట్లా అది బేసిక్ ఒకటే హెయిర్ స్టైల్ ఎప్పుడు ఫాలో అవుతారనమాట. సో ఇట్లా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న క్లిప్ తీసుకొని జస్ట్ పుట్ ఇట్ ద క్లిప్ ఓవర్ హియర్. మళ్ళీ కోమ్ చేసుకోండి. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. సో లెట్స్ టేక్ అ దుపట్టా and finished off our look. సో ఇది నాకు పెద్ద హెయిర్ స్టైల్స్ ఏం రావండి, సో అందుకే ద బేసిక్ థింగ్ నేను ఎప్పుడు ఫాలో అయ్యేది. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్స్ అనమాట. నేను మీకు చూపిస్తాను ఎప్పుడు ఫుల్ లెంత్ది మీకు వేరేలో చూపిస్తాను అప్పుడు. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అనమాట. సో ఇట్లా ఒక చిన్న క్యూట్ చుడిదార్తో ఐ జస్ట్ పేర్డ్ ఇట్ ఆఫ్. మీరు చూడొచ్చు ముందుకెళ్తే ఇది నా ఫేస్ ఇట్లా ఉంది. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఇదే అండి. సో హౌ ఐ గెట్ డ్రెస్డ్, హౌ ఐ డూ దిస్, లైక్ చిన్న ఫంక్షన్కి బేసిక్ ఫంక్షన్కి వెళ్ళేలా ఉంటే దిస్ ఇస్ హౌ ఐ లుక్ అండి. సో దిస్ ద ఫైనల్ వీడియోస్ లైక్ హౌ ఐ గెట్ డ్రెస్డ్ అండ్ హౌ ఐ గెట్ రెడీ అనమాట. సో ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు సో ఇట్లా బేసిక్ థింగే ఉంటుంది, పెద్ద ఆడంబరంగా పెద్ద హైఫైగా ఏమి ఉండదు. దిస్ ఇస్ ద ఫేస్ వచ్చేసి ఇంకా ఫైనల్ లుక్ అనమాట. ఫేస్ మీరు చూడొచ్చు. సో ఇదే అండి ఇంకా వీడియో. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఫర్ మోర్ మేకప్ అండ్ స్కిన్ కేర్ కంటెంటెడ్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.